ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని ధ్యానించుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్యభాగంలో మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్య కాలంలో మరి ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆ శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ అనేక విషయాలను వారికి బోధిస్తూ ఉంటున్నాడు. అటువంటి సందర్భంలో మరి యేసుక్రీస్తు తన శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని చెప్తున్నాడు. ఆయన రాజ్యము ఏంటి అనగా ఆయన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము. ఆ రాజ్యములో మరి కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖము ఇవన్నీ కూడా ఉండవు. ఈ లోకంలో మరి మనం గమనించినట్లయితే కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖము, అనేక శ్రమలు అవన్నీ ఈ లోకంలో ఉంటున్నాయి. ఆయన రాజ్యము అనగా పరలోక రాజ్యములో నిత్య సంతోషము, నిత్య ఆనందము, మరి అనునిత్యము అనుభవించేదానికి ఆస్కారం ఉంటుంది. నీతి, ఆయన నీతి అనగా యేసుక్రీస్తు నీతి సూర్యుడుగా ఆయన ఉదయించాడు. ఆయన వెంబడించాలని, ఆయనతో నడవాలని, ఆయనతో సహవాసం చేయాలని ఈ మాటల యొక్క అంతరార్థం. ఎప్పుడైతే పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తారో, మరి నీతి సూర్యుడిని వెంబడిస్తారో, అప్పుడు ఏమి కావాలనో మరి ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, జీవడోమంగా ఉంటున్నాయి. మరి ఆయన రాజ్యంలో అయితే అక్కడ నిత్య సంతోషం, ఆ పరలోక రాజ్యంలో నిత్య ఆనందము, మరి నిత్య జీవము, అక్కడ నిత్యము జీవిస్తూ ఆయనతో సహవాసం చేస్తూ ఉండొచ్చు అని ఈ యొక్క మాటల్లో మరి అంతరార్థానిగా మనం గమనించును. మరి రేపటిని గురించి చింతించుకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించుకుడి, ఏనాటి కీడు ఆనాటికే చీలును మరి చాలును అని ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. రేపటి దినము, రేపటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మరి అందుకే అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, సమకూర్చుకొనవు, మరి వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు మిమ్మల్ని పోషించినాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని మరి యేసుక్రీస్తు తన శిష్యులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఇంకా అనేక విషయాలను ఆయన బోధిస్తూ పరిచర్య ప్రారంభ కాలంలో, ఆయన పరిచర్య ప్రారంభ కాలంలో ఆయన మరి శిష్యులను 12 మందిని శిష్యులను ఏర్పాటు చేసుకుని అంటున్నాడు. ఆయన పిలుచుకుని అంటున్నాడు. ఆయన పరిచర్యలో సహవాసులుగా చేసుకుని అంటున్నాడు. అనేక విషయాలను వారికి బోధిస్తూ ఆయన రాజ్యము, పరలోక రాజ్యము, మరి ఆయన రాజ్యమును ఆయన నీతిని మరి మొదట వెతికే వారిగా ఉండాలి. ఈ లోకంలో అనేక విషయాల కొరకు మనం వెతుకులాడుతూ ఉంటున్నాం, అనేక వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాం. కానీ శాశ్వతమైనటువంటి రాజ్యము, ఆ పరలోక రాజ్యము, నిత్య సంతోషం ఉండేటువంటి రాజ్యము, నిత్య ఆనందము ఉండేటువంటి రాజ్యము, ఆ రాజ్యం కొరకు మనము ఎదురు చూసేటువంటి వారిగా ఉండాలి. అందుకే క్రీస్తు తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటున్నాడు. వారు అనుకోవచ్చు, ఎందుకంటే వారు ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్లో నుంచి మరి చేపలు పట్టుకునేటువంటి జాలర్లు, మరి ఏ యోగ్యత లేనటువంటి వారిని మరి దేవుడిపై ఎన్నుకొని అంటున్నాడు. ఎందుకనగా దేవుని యొక్క ప్రణాళిక వారి ద్వారా అనేక కార్యాలు ఈ లోకంలో జరిగించాలని తండ్రి యొక్క చిత్తమై ఉంటున్నాడు. అందుకే మరి వెలివేయబడినటువంటి వారు, త్రోసివేయబడినటువంటి వారిని దేవుడు ఎన్నుకొని ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యోగ్యత లేనప్పటికీ దేవుడు మరి నిన్ను నన్ను ఎన్నుకొని ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన ప్రణాళిక మన పట్ల మరి కలిగి ఉంటున్నాడు, ఒక ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారిగా ఉండాలని మరి నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకుని, మరి మనము
ఆయన సృష్టించుకున్నాడు, ఆయన స్వరూపంలో ఆయన పిలుచుకొని ఉంటున్నాడు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికేటువంటి వారిగా ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు అంటున్నాడు, మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ నువ్వేమైతే ఎదురు చూస్తూ ఉంటున్నావో, నువ్వేం కావాలని అనుకుంటున్నావో, ఏమి అనే ఆశిస్తూ ఉంటున్నావో, అవన్నీ కూడా ఆయన్ని ఎదురు చూసినప్పుడు, ఆయనతో నడిచినప్పుడు, ఆయన్ని వెంబడించినప్పుడు ఇవన్నీ కూడా అనుభవించేదానికి ఆస్కారం ఉంటుందని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.